చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలని మనం విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టిని నిలిపి నాయనా, మా అందరికీ కావలసిన నీ ఆత్మీయమైన వర్తమానాన్ని నాయన పరలోక మన్నాగా మాకు అనుగ్రహించండి. నాయన, నీ మాటలు మమ్మల్ని బలపరిచేవిగా, నీలో స్థిరపరిచేవిగా, నాయన మేము నీలో ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో సహకరించేవిగా ఉండినట్లు మీరే సహాయం చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని నా హృదయము నీతో అనెను. దేవుడు దావీదుతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు నా సన్నిధిని వెదుకు అన్నాడు. దావీదు హృదయం దేవునితో చెప్పిన మాట ఏంటి అంటే, నేను నీ సన్నిధిని వెదుకుదును అంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధి మనం ఎలా వెదకాలి అని మనం ఆలోచన చేస్తే, ఏదెను తోటలో ఆదాము అవ్వలతో దేవుని సన్నిధి ఉండేది. అయితే వారు పాపం చేసుకున్నప్పుడు, దాన్ని పోగొట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వచ్చి మనలను ప్రేమించి మన స్థానంలో మరణించి ఆయన్ని నమ్మినందుకు మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి మరలా మనము పోగొట్టుకున్న దైవ సన్నిధిని కలిగి ఉండే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. అయితే ఇప్పుడు ఆ దేవుని సన్నిధిని మనం ఎలా వెదకాలి అని ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనాలు ఏం సెలవిస్తున్నాయి అంటే, మనం సరైనటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధిని వెదికేవారిగా ఉండాలి. అంటే యేసయ్య దగ్గరికి అనేక మంది దోణెలలో తడుముకుంటూ వచ్చి, యేసయ్య ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? మేము నీవు రాత్రి ఒంటరిగా ప్రార్థనకి వెళ్ళడం చూసావు, అయితే ఎప్పుడు సరస్సు అద్దరికి నీవు వచ్చేసావు అని అడిగినప్పుడు యేసయ్య వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు సూచనలు చూడడం ద్వారా నన్ను వెదకట్లేదు కానీ మీరు రొట్టెను తిని తృప్తి పొందడం ద్వారానే నన్ను మీరు వెదుకుతున్నారు. మీరు క్షయమైపోయే వాటి కోసం నన్ను వెదకొద్దు కానీ అక్షయమైనటువంటి వాటి కోసం నన్ను వెదకండి అన్నాడు. అంటే ఈ రోజున క్షయమైపోయేవి ఏంటి? మనం ఎందుకు వాటి కోసం దేవుణ్ణి వెదకూడదు అని ఆలోచన చేస్తే, ఆహారము అనేటటువంటిది మనం తిన్న తర్వాత కొంత సమయానికి అరిగిపోతుంది, బహిర్భూమిలో అది వ్యర్థంగా విడిచిపెట్టబడుతుంది. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనం క్షయమైపోయేటటువంటి ఆహారం కోసం, పానీయం కోసం యేసయ్యను వెంబడించకూడదు. అక్షయమైనటువంటి ఆహారమైన ఆయన యొక్క మాటలను గురించి మనం వెంబడించేవారిగా మనం ఉండాలి. ఇక మనం ఆలోచన చేస్తే చాలామంది దైవజనులు, మేము ఒకప్పుడు సైకిల్ మీద తిరిగి సేవ చేసాం, దేవుడు దానిని బండిగా, ఆ తర్వాత బండి ఇచ్చాడు, బండి తర్వాత కారు ఇచ్చాడు, ఇప్పుడు ఈ రోజున స్థలాలు, పొలాలు, బంగారము, వెండి, ఇలా ఏసీ బిల్డింగులను కలిగి మేము చాలా ఆశీర్వదించబడ్డాం అని చెప్తూ ఉంటే, చాలామంది అది విన్నటువంటి విశ్వాసులు కూడా మేము ధనవంతులమైపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి వెదుగుతూ ఉన్నారు.
అయితే యేసయ్య అంటాడు, మీ ధనాన్ని భూలోకంలో దాచుకోవద్దు, ఇక్కడ చిమ్మెట దానిని తినివేస్తుంది, అంటే చెదపురుగులు తినేస్తాయి, తుప్పు పట్టి మీ ధనం పాడైపోయే అవకాశం ఉంటుంది, కనుక మీ ధనాన్ని పరలోకంలో దాచుకొనండి అన్నాడు. అంటే క్షయమైపోయేవి, నాశనమైపోయే వాటిలో మరొకటి ఏంటి అంటే ధనము కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కనుక ఆ ధనం సంపాదించుకోవడానికి మనం దేవుణ్ణి వెంబడించకూడదు. ఒక వ్యక్తి, యేసయ్యా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను అన్నాడు. ఎందుకు అంటే యేసయ్యతో ఉంటే ఆహారానికి కొదువు ఉండదు, యేసయ్యతో ఉంటే డబ్బులకు కొదువు ఉండదు, యేసయ్యతో ఉంటే రోగం వస్తే ఆయనే స్వస్థపరుస్తాడు అని తాను దురుద్దేశంతో యేసయ్యను వెంబడించడానికి నిర్ణయించుకున్నప్పుడు యేసయ్య అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడనైనా నేను తలవాల్చుకొనటానికైనా చోటు లేదు అన్నాడు. అంటే ఈ రోజున మనం ఎలా ఉండాలి, దేనికోసం వెంబడించకూడదు అంటే సుఖభోగాల కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము, లేక ఏదో ఒక క్రొత్త విషయం తెలుసుకుందామనో దేవుణ్ణి వెంబడించకూడదు. కానీ అక్షయమైన వాటి కోసం, అనగా దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, నా పాపములు క్షమించబడాలి, నేను నీతిమంతునిగా తీర్చబడడానికి, క్షమాపణ పొందడానికి మనం వెంబడించాలి. దేవుని ఆత్మను కలిగి ఉండడానికి మనం ఆయన్ని వెదకాలి. నిత్య జీవమైన పరలోకాన్ని, దేవుడిచ్చేటటువంటి శాశ్వతమైన బహుమానాల కోసం మనం ఆయన్ని వెదికేవారిగా ఉండాలి. మనం ఎలా దేవునిని వెదకాలి అని ఆలోచన చేస్తే విశ్వాసంతో, నమ్మకంతో మనం వెదికేవారిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటాడు. అంటే ఈరోజున చాలామంది తమ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి చర్చికి తీసుకెళ్ళడం అలవాటు చేశారు గనక కొంచెం మంది అది ఒక అలవాటు అయిపోయి వచ్చేవారు ఉంటారు. మరి కొంచెం మంది ఆచారపూర్వకంగా వచ్చేవారు ఉండొచ్చు. మరి కొంచెం మంది దేవుని దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో వారు ఊరుకోరను, లేక పాస్టర్ గారు పదే పదే వచ్చి అమ్మ మందిరానికి రమ్మని పిలుస్తున్నందుకో తప్పదని ఆయా సన్నిధికి వచ్చేవారు ఉంటారు. కానీ మనం బలవంతంగాను, తప్పదను, ఆచారపూర్వకంగానో మనం దేవుణ్ణి వెదకకూడదు. కానీ విశ్వాసముతో, నమ్మకంతో మనం వెదకాలి. అంటే ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెదకే వారికి ప్రతిఫలం ఇస్తాడు అని మనం విశ్వాసంతో మనం వెదకాలి. ఉదాహరణకి ఒక స్త్రీకి తమ ఇంటి ముందు ఒక బలమైన వృక్షం ఉంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు ఇక్కడ నుండి తొలగించబడి సముద్రంలో వేయబడును అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా విధంగా జరుగుతుంది అనే మాట గుర్తొచ్చి ఆమె అనుకుందంటే ఈ రాత్రి ఏదేమైనా సరే ఈ చెట్టు తొలగిపోవాలి అని ప్రార్థన చేయాలి అని గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉదయాన్నే తలుపు తీసి చూసేసరికి ఆ చెట్టు అక్కడే ఉంది. అప్పుడు అనుకుంటుంది, నేను అనుకున్నాను ఇది ఎక్కడికి తొలగిపోదు అని అనుకుంది. అంటే ఆమె ప్రార్థన ఎందుకు చేసింది? అది ఖచ్చితంగా తొలగిపోవాలి అని. కానీ హృదయంలో విశ్వాసము లేకుండా ఆమె ప్రార్థన చేసింది కనుక
ఆమె ప్రార్థనకి జవాబు పొందుకోలేకపోయింది. మనం కూడా దేవుని మీద ఉండవలసిన సరైన నమ్మకంతో కాక ఏదో ఆచారంతో మనం వెంబడించకూడదు. కానీ నేను దేవునికి ప్రార్థిస్తే ఆయన జవాబునిస్తాడు. ఆయన కోసం నీతిగా భక్తిగా బ్రతికితే నా నీతికి భక్తికి తగిన ప్రతిఫలం ఇస్తాడు అని విశ్వాసంతో ఆయన్ని వెదికే వారిగా మనం ఉండాలి. మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం చదవగలిగితే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే మనం దేవునిని ఎలా వెదకాలి అని ఈ వాక్యం సెలవిస్తుంది అంటే, హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి వెదికే వారిగా ఉండాలని సెలవిస్తాం. మనం ఐగుప్తు దేశం నుండి దాదాపు 6 లక్షల మంది సైన్యం జనం విడిపించబడి పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన దేశానికి వారు బయలుదేరారు. వారు ఆ దేశానికి వెళ్తూ ఉండగా చాలామంది మనసుల్లో ఐగుప్తునే వారు ప్రేమించి ఏమని ఏడ్చారు అంటే, అయ్యో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కాయగూరలను, ఉల్లిపాయలను, లేక దోసకాయలను, కీరగాయలను తిన్నాము అని వారు మాట్లాడారు. నైలు నదిలో పడిన చేపలను మేము తిన్నాము, మా కుండల దగ్గర కూర్చొని మాంసాన్ని భుజించాం, అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చాం, అదే బాగుంది అని ఆ ఐగుప్తు మీద ప్రేమను వ్యక్తం చేశారు. కానీ దేవుడు వారు చేసిన వారి హృదయాన్ని గ్రహించిన దేవుడు. వారు నిండు మనస్సుతో హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించకుండా ఉండడం చూసి ఆయన ఏం చేశాడు అంటే, ఇదిగో ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో యెహోషువ కాలేబులు తప్ప ఎవరు నన్ను హృదయపూర్వకంగా అనుసరించలేదు, కనుక వారి ఇద్దరే ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో వీరిద్దరే కనాను దేశానికి వెళ్తారు. మిగతా వారు 40 సంవత్సరంలో అరణ్యంలో తిరుగులాడి మరణిస్తారు. వారికి పుట్టిన సంతానం ఈ యెహోషువ కాలేబులతో పాటు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పాడు. అంటే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి వెదకాలి అంటే దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునిని అధికంగా ప్రేమించి ఆయన్ని విలువైనటువంటి సొత్తుగా మనం ఎంచుకుని ఆయన్ని హృదయపూర్వకంగా వెదికే వారిగా మనం ఉండాలి. మనం యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదవగలిగితే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమలాడుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అంటాడు. ఈ రోజున మనం దేవుణ్ణి ఎలా వెదకాలి అని యోబు స్నేహితుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే, మన నివాస స్థలము వర్ధిల్లాలి అంటే దేవునిని జాగ్రత్తగా వెదకాలి అని వాక్యం సెలవిస్తాను. ఉదాహరణకి మనం పనికి రానటువంటి చెత్తను ఇంటి బయట చెత్త కుండీలో మనం ఉంచుతాం. విలువైనటువంటి సొత్తును మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా బీరువాలో మనం దాస్తాం. అయితే ఈ రోజున మనము దేవుణ్ణి ఒక విలువైనటువంటి సొత్తుగా ఎంచితే, మనం ఆయన్ని జాగ్రత్తగా వెదికేవారిగా, ఆయన్ని కనుగొనేవారిగా, ఆయన్ని అంటిపెట్టుకుని ఉండేవారిగా మనం ఉంటాం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ
తన 10 నాణాలలో ఒక నాణెం పోగొట్టుకున్నటువంటి సమయంలో ఆమె దీపాన్ని వెలిగించి ఏం చేసింది అంటే చీపురు గట్ట చేత్తో పట్టుకొని జాగ్రత్తగా ఇల్లంతా కూడా అణువణువున ఆమె తడిమి దానిని కనుగొన్నట్లుగా మనం చూడవచ్చు. అంటే ఈ రోజున యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, ఆయన వాక్యం ఎలాంటిది అంటే, జుంటె తేనె దార కంటే ఆయన మధురమైనటువంటి వాడు, మేలిమి బంగారము కంటే శ్రేష్టమైనటువంటి వాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు నిక్షిప్తమై ఉన్నవి గనక మనం ఒక విలువైనటువంటి సొత్తును పోగొట్టుకుంటే ఎంత జాగ్రత్తగా దాన్ని వెదుగుతామో, అదేవిధంగా యేసు ప్రభువుల వారిని కూడా మనం ఏం చేయాలి అంటే అంతే జాగ్రత్తగా మనం వెదికి కనుగొనేటటువంటి వారిగా మనం ఉండాలి. మనం కీర్తనల గ్రంథం 105వ కీర్తన 4వ చరణాన్ని మనం చదవగలిగితే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అన్నాడు. ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అంటాడు. ఒక రోజున ఒక యవనస్తుడు ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా, ఆ ఓడ నడి సముద్రంలో ఉండగా ఒక ప్రమాదానికి గురై అది మునిగిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యవనస్తుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఇప్పుడు ప్రమాదం వచ్చింది, నన్ను తప్పిస్తే గనక మరొక 15 సంవత్సరాలు నీ జోలికి రాను అని ప్రార్థన చేశాడంట. అంటే అర్థం ఏంటి? 15 సంవత్సరాల కిందట ఒక సమస్య వచ్చింది, అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు తప్పించాడు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు తప్పించాడు గనక ఇంకో 15 సంవత్సరాల వరకు నీ జోలుకు అంటే నేను నీ జోలికి రాను అన్నాడు. కనుక మనం కూడా దేవుణ్ణి అవసరాలలోనూ ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే నేను నీ దగ్గరికి 7 వారాలు వస్తాను, 14 వారాలు వస్తాను, 21 వారాలు వస్తాను అని ఆపదలో మాత్రమే వెదికేవారిగా ఉండకూడదు. అందుకని యాకోబు భక్తుని ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు మనకి సంతోషకరమైన మంచి పరిస్థితులు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే పాటలు పాడి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. మనకి శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలలో మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. ఈ రోజున మనం ఆపదలలోనూ అవసరాలలోనూ కాదు, ఇంకా చెప్పాలి అంటే మరికొంచెం మంది భక్తులు కేవలం పండగలలో మాత్రమే దేవుణ్ణి వెతికేవారిగా ఉంటారు. ఉదాహరణకి గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, ఈస్టర్ పండగ వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రమే వారు ఏం చేస్తారు అంటే దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంటారు. కానీ ఈ రోజున మనం నిత్యము దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ అన్న అనేటటువంటి ఒక ప్రవక్తిని కనపడుతుంది. ఆమె వివాహమైన తర్వాత బహుశా 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసిన అనంతరం ఆమె 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి ఉపవాసము ప్రార్థనలతో దేవాలయాన్ని విడిచిపెట్టక ఆమె దేవుణ్ణి సేవించింది. ఈ రోజున మనం కూడా ఇలాంటి స్థిరమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. అంటే చాలామంది గట్టిగా వర్షం వచ్చినా మందిరానికి మానేస్తారు, రోహిణి కార్తీ ఎండలు వస్తే మానేస్తారు. అలా అని మనం చెప్పాలి అంటే చిన్న ఫంక్షన్ తగిలిన, చిన్న ప్రయాణము తగిలిన, చిన్న పని ఇంట్లో ఉన్నా సరే
వారు మానేసేటటువంటి అలవాటును కలిగి ఉంటారు. కానీ మనం ఆది సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే వారు ఎలా జీవించారు అంటే, ప్రతి దినము వారు ఇంటింట దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారు అపోస్తలుల యొక్క బోధను, అంటే యేసుక్రీస్తు వారు ఏ విషయాలనైతే అపోస్తలులకు బోధించి నేర్పించారో ఆ విషయాలను వారు ప్రతి దినము నేర్చుకున్నారు. వారు ప్రతి దినము కలిసి దేవుణ్ణి స్తుతించారు. వారు ప్రతి దినము ప్రభు సంస్కారాన్ని తీసుకున్నారు. వారు ప్రతి దినము కూడా ఏం చేశారు అంటే వారు కలిసి దేవుని యొక్క పనిని జరిగించిన వ్యక్తులుగా మనం చూడవచ్చు. ఈ రోజున మనం కూడా ఎలా జీవించాలి అంటే, మనం అప్పుడప్పుడు భక్తి వారిగా కాదు కానీ నిత్యము దేవునిని వెదకేటటువంటి అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇక చివరిగా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అన్నాడు. ఈ రోజున మనం దేవుణ్ణి ఎలా వెదకాలి అంటే, మనల్ని మనము తగ్గించుకుని వెదకాలి. ఎందుకు తగ్గించుకోవాలి? నాకు అన్నీ తెలుసు, నాకు ఎవ్వరు ఏమీ చెప్పక్కర్లేదు అంటే మనం గర్వంగానే వ్యవహరిస్తాం. కానీ దేవుని మార్గాలు, దేవుని ఆలోచనలు నా ఆలోచనల కంటే గొప్పవి. దేవుని మార్గాలు నా మార్గముల కంటే గొప్పవి అని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మనల్ని మనము తగ్గించుకుని దేవునిని వెదికేవారిగా ఉంటాం. మనం దేవుని యొక్క సత్యాలను, నీతి న్యాయాలను ఎరిగినప్పుడు మన చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుని ప్రతి మాటకి మనం ఏం చేస్తాము అంటే విధేయత చూపేటటువంటి వారిగా ఉంటాం. ఉదాహరణకి జక్కయ్య గురించి మనం ఆలోచన చేస్తే, అసలు యేసు ఎవరో చూడాలి అనుకుని అతడు దారి ప్రక్కన నిలబడ్డాడు. ఈలోగా యేసయ్య చుట్టూ అనేక మంది జనసమూహం ఉండేసరికి యేసయ్యను చూడలేని పరిస్థితిలో మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడు మేడు చెట్టు మీద ఉన్నటువంటి సమయంలో యేసయ్య, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందనగానే త్వరగా దిగి యేసయ్యను తన ఇంటిలోనికి తీసుకెళ్ళి ఒక విందు చేస్తూ యేసయ్యతో అతడు చెప్తున్నాడు, యేసు ప్రభువా, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా నేను తీసుకున్నానో, ఇదిగో 1కి 3 రెట్లేసి 4 తిరిగి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి తన చేసిన తప్పిదాలను సరిదిద్దుకున్నాడు. అతడు సరి చేసుకుని ఏం చేశాడు అంటే, యేసు ప్రభువుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు యేసయ్య అతని గురించి అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఈ రోజున మనం కూడా మనం దేవుని మార్గాలు గొప్పవి, అవి మన మేలు కోసమే దేవుడు ఉద్దేశించాడు అన్నప్పుడు మనం ఆయన దగ్గర మనల్ని మనము తగ్గించుకుని చెడుతనాన్ని వదిలిపెట్టి నీతిని, భక్తిని, యథార్థతను అనుసరించి మనం జీవించినప్పుడు దేవుడిని వెదికినందుకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటాదో ఆయన ఒక కాపరిగా వారిని కాపాడుకుంటాడు. వారిని ఒక గొర్రెలగా వారిని పోషిస్తాడు. వారిని ఆయన స్వస్థపరుస్తాడు. వారి వెంట కృపాక్షేమములే ఎల్లప్పుడూ వచ్చేలాగా దేవుడు ఏం చేస్తాడు అంటే యేసు ప్రభువుల వారు వారిని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన.
తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ యొక్క కనుదృష్టిని మీరు ఉంచండి నాయన. వారు నీ సన్నిధిని వెదకడానికి వారిని వారు సమర్పించుకొని క్షయమైపోయే వాటి కోసం కాక అక్షయమైనటువంటి వాటి కోసం, అనగా నిన్ను సంపాదించుకోవడానికి, నీవిచ్చే రక్షణను సంపాదించుకోవడానికి, నీవిచ్చేటటువంటి ఆత్మను పొందుకోవడానికి, నీవిచ్చే బహుమానాలను పొందుకోవడానికి, నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీ బిడ్డలు ప్రయాసపడుతూ నిత్యము నిన్ను వెదికే వారిగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.